వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఆత్మస్వరూప బంధుగణ, ఈరోజు గురు పూర్ణిమ. మీలో ఇంతకుముందు మీ అందరినీ నేను చూసినట్టుగా నాకు అనిపిస్తుంది. నన్ను మొదటిసారిగా ఎవరు చూశారో చేయలు ఎత్తని పైకి. మొదటిసారిగా ముఖ్యంగా ఈరోజు పిల్లలు రావడము చాలా ఆనందదాయకం. ఎందుకంటే మీకు టీచర్స్ డే ఎప్పుడు చెప్పండి పిల్లలు? సెప్టెంబర్ 5. ఎవరు పుట్టినరోజు ఆ రోజు? ఎవరు పుట్టినరోజు? సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఎందుకంటే వారు కూడా టీచర్గా ఉంటూ మన దేశానికి రాష్ట్రపతిగా కూడా పనిచేశారు. కాబట్టి వారి యొక్క గౌరవార్థంగా మనము ఉపాధ్యాయ దినోత్సవం టీచర్స్ డే. అంటే మీరు స్కూళ్ళు కాలేజీలో చదువుతారు, మీరు తర్వాత మళ్ళీ కాలేజీకి వెళ్తారు. అలా చదివిన తర్వాత మీకు ఉద్యోగం వస్తుంది. కానీ మీకు ఏదైనా సరే మానసికంగా అంటే ఎమోషనల్లీ మైండ్ సంబంధించినటువంటి టెన్షన్స్, యాంగ్జైటీస్ ఇవి వచ్చాయనుకోండి, ఏమైనా భయం నుండి ఎలా మనం బయటికి రావాలి, టెన్షన్స్ నుండి, స్ట్రెస్ నుండి, ఇలాంటివి మీరు చదువుకున్న చదువులు మిమ్మల్ని కాపాడలేవు. మీ ఉద్యోగాలు మిమ్మల్ని కాపాడవు. మీకున్న డబ్బు మీకు కాపాడవు. మీ ఫ్రెండ్స్ మీకు కాపాడవు. అంటే అవి మనకు మంచి పేరు ప్రతిష్టలు, మంచి ఉద్యోగాలు, వ్యాపారాలు, మీరు ఈ దేశానికి ఒక మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకురావడానికి ఉపయోగపడతాయి. కానీ ఏ జ్ఞానం అయితే మీరు ఎల్లప్పుడూ ఆనందంగా, భయం లేకుండా, నిర్భయంగా మీరు జీవిస్తారో ఆ విద్య చెప్పే గురువులు ఉన్నారా లేదా? శ్రీకృష్ణుడు అటువంటి జ్ఞానం చెప్తారు. కాబట్టి దీనికి గురువులు అంటారు, టీచర్లు అనరు. ఏమంటారమ్మా? అందువల్ల మనకిద్దరు 2 రకాలు ఉన్నారు. ఒకటి టీచర్సు, ఇంకొకటి గురువులు. అదేవిధంగా టీచర్స్ డే మాదిరిగానే ఇప్పుడు ఈ గురువుల్లో కూడా ఒక గొప్ప గురువు ఉన్నారు. ఎవరు? మీకు ఎవరికైనా తెలుసా పిల్లలు? ఎవరా గొప్ప గురువు? పిల్లలు అడుగుతున్నాను. ఎవరమ్మా? ఓకే పర్వాలేదు, ఏ పేరు చెప్పినా తప్పులేదు. ఓకేనా? మరి ఈ గురువుల్లో ఒక గొప్ప గురువు ఉన్నారన్నమాట. ఎలాగైతే టీచర్స్లో గొప్ప టీచర్ అని చెప్పామా? ఎవరు చెప్పామా? మరి ఆయన ఒక్కడే టీచర్ ఏంటి? మరి ఎవరు లేరేంటి? ఆయనకంటే ముందు ఉన్నారు, తర్వాత ఉన్నారు కదా. కానీ ఆయన గొప్ప టీచర్. అదేవిధంగా ఈ గురువులు కూడా ఆది గురువు ఉన్నారు, ఆ తర్వాత వచ్చినటువంటి గురువులు ఉన్నారు, ఆయనకంటే ముందు ఉన్నారు, వెనుక ఉన్నారు. కానీ గొప్ప గురువుగా మనందరికీ అద్భుతమైనటువంటి జ్ఞానబోధ చేశారు. ఆ గురువు పేరు వ్యాస మహర్షి. గట్టి చెప్పండి పిల్లలు. వ్యాస మహర్షి. వ్యాసాయ విష్ణు రూపాయ. చెప్పండి. వ్యాసాయ విష్ణు రూపాయ.
మనకి దేవుడు అంటే విష్ణు అని విన్నారా పేరు? అంటే సాక్షాత్తు విష్ణే వ్యాసుడిగా వచ్చారు, సాక్షాత్తు దక్షిణామూర్తే వ్యాసుడిగా వచ్చారు. ఈ యొక్క మన సృష్టికి మనంతటికి మూలం ఎవరు? దేవుడే కాదా? దేవుడిని ఏమంటారు? కేశవ పేరు విన్నారా? ఏమంటారమ్మా? ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. ఆకాశం నుండి పడుతున్నటువంటి వర్షము చివరికి భారీ వర్షాలు పడిన తర్వాత చిట్ట చివరికి ఎక్కడికి చేరుతుందా నీరు? చెప్పండి పిల్లలు, ఎక్కడికి? గట్టి చెప్పాలి. సాగరం అంటే సముద్రానికి, అవునా? అంటే ఒక్కొక్క నీటి బిందువు కూడా చివరికి ఆకాశం నుంచి పడే ప్రతి నీటి బిందువు, వర్షపు నీటి బిందువు చివరికి సముద్రంలో ఎలాగైతే కలుస్తాయో, మరి మనము ఈ గుడిలో అమ్మవారికి, మహాదేవుడికి, శివుడికి, దక్షిణామూర్తికి నమస్కారం పెడుతున్నామా? మరి ఇంట్లో మీ అమ్మ నాన్న నమస్కారం పెడుతున్నారు లేదా? పెడుతున్నారు లేదు? అబ్బే మీ మర్చిపోయి మనకండి. ప్రతిరోజు అమ్మా నాన్నకి నమస్కారం పెట్టి స్కూల్కి వెళ్ళాలి. మీరు ఏదైనా సాధించాలి, మిమ్మల్ని గొప్పగా పొగడాలి, టీవీల్లోనూ పేపర్లోనూ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు మీకు పొగడాలంటే మీ అమ్మా నాన్న ఆశీర్వాదములు తప్పనిసరి. అర్థమవుతుందా? కాబట్టి అమ్మకి మాతృదేవో భవ చెప్పండి. అమ్మ అంటే కేవలం అమ్మే కాదు, మొట్టమొదటి గురువు కూడా అమ్మే. దేవోభవ అంటే ఆ ఈశ్వరుడే అమ్మాయి వచ్చారు, అమ్మ అయి వచ్చారు, అంతేనా? అంటే దేవుడు లాంటి వాళ్ళ అమ్మ కాదు, దేవుడే అమ్మ. అర్థమైందా? పితృదేవో భవ. పితృ అంటే ఎవరు? ఫాదర్, నాన్న. ఓకే, తండ్రి. ఓకేనా? ఆ తండ్రి కూడా దేవుడు లాంటి వాళ్ళు కాదు, దేవుడే తండ్రిగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, తండ్రి రెండో గురువు. కానీ అమ్మా నాన్న మనకి ఏం చెప్తారు? మనకి మంచి చదువుకోవాలి, పేరు ప్రతిష్టలు తీసుకురావాలి, కీర్తి తీసుకురావాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మీకు ఏమైనా కావాలంటే కొని పెడతారు. ఓకేనా? కానీ మీకు జ్ఞానం రోజు బోధిస్తారా? మరి ఎవరు కావాలి? టీచర్ కావాలి, గురువు కావాలి, ఇద్దరు కావాలి. ఇప్పుడు టీచర్ అంటే స్కూల్లో ఉంటారు, మరి గురువు నాకు ఏ పరిస్థితులు కూడా నేను భయపడకూడదు, నేను ధైర్యంగా ఉండాలి. మరి ఆ జ్ఞానం ఎవరు చెప్తారు? గురువు. మరి గురువు అమ్మా నాన్న సరిపోరు కదా, ఆచార్య అంటారు. గురువుకి ఇంకో పేరేంటి? ఆచార్య దేవో భవ. అవునా? మనం బయట తిరుగుతుంటాం, మన పెద్దోళ్ళు ఉంటారు. మీకు ఏదైనా డౌట్ వచ్చినా, మీకు ఏదైనా భయం వేసినా మన యొక్క పెద్దవాళ్ళు, బంధువులు వాళ్ళందరూ మీకు సాయం చేస్తారా? మీకు ఏదైనా అవసరమైనా? సో వాళ్ళందరూ కూడా మనకి అతిథులే. కాబట్టి వాళ్ళు కూడా ఆ యొక్క దేవుడి స్వరూపులనే. అతిథి దేవో భవ. ఈ విధంగా గురువు మనకి మీకు ఎటువంటి, అంటే మీ అమ్మా నాన్నల ద్వారా మీకు ఎటువంటి ప్రశ్నలకి సమాధానములు దొరకవో అది గురువు ద్వారా దొరుకుతుంది. అందువలన గురువు మీకున్నటువంటి భయాలని, మీకున్నటువంటి అనుమానాలు, అపోహలు, మోహము ఏవైతే ఉన్నాయో, అభద్రత, ఇవన్నీ నాశనం చేసి మీరు యు ఆర్ బికమ్ లైక్ ఏ ఫియర్లెస్నెస్. చెప్పండి పిల్లలు ఒకసారి, ఫియర్లెస్నెస్ చెప్పండి. మీరు భయం లేకుండా చేసే గురువు. అందువలన ఈరోజు అలాంటి జ్ఞానం మనందరికీ, ఈ లోకముకి అందించినటువంటి గురువు గారు ఎవరంటే వ్యాస మహర్షి. మరి వ్యాస మహర్షి ఎక్కడి నుంచి? ఆయన సొంతంగా స్టార్ట్ చేశారా? లేదు, ఆ ఈశ్వరుడి నుండే వచ్చింది. ఎందుకు? ఈ సృష్టి, ఈ జగత్తు, ఈ వరల్డ్, ఈ యూనివర్స్ ఎవరి ద్వారా వచ్చింది చెప్పండి? ఈశ్వరుడి ద్వారా, దేవుడి ద్వారా. అవునా? అందువలన ఆ దేవుడి నుండి వచ్చింది. నారాయణం పద్మభువం వశిష్టం
శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద యోగేంద్ర మతాశ శిష్యం శ్రీశంకరాచార్య మదాశ పద్మపాదం చ అస్తామలకం చ శిష్యం తం తోటకం వార్తికకారమణ్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. ఇది ఈశ్వరుడైనటువంటి ఆ నారాయణ నుండి ఈ జ్ఞానం కూడా మనకు వచ్చింది. ఆయన పుత్రుడు బ్రహ్మ. బ్రహ్మ తెలుసా? బ్రహ్మకి ఎన్ని ముఖాలు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? నువ్వు ముందు కూర్చున్నావు, నువ్వు అవుట్. ఇవాళ చెప్పాల్సిన సమాధానం ముందు ఉన్న వాళ్ళందరూ. బ్రహ్మకి 4 ముఖాలు ఉంటాయి తెలుసా? 4 ముఖాలు అంటే మన జ్ఞానం అంతటికీ మూలము వేదములు. వేదములు ఎన్ని? సో 4 ముఖముల నుండి వేదములు వచ్చాయి. ఆ బ్రహ్మపుత్రుడు ఎవరు? వశిష్ఠుడు. వశిష్ఠపుత్రుడు ఎవరు? శక్తి. శక్తిపుత్రుడు ఎవరు? పరాశర. పరాశర పుత్రుడు ఎవరు? వ్యాసుడు. వ్యాసుడి పుత్రుడు ఎవరు? సుఖమహర్షి. అలాగ వస్తూ వస్తూ గౌడపాదాచార్యుల వరకు వచ్చింది ఆ జ్ఞానం. ఆయన శిష్యులు ఎవరు? గోవిందపాద. ఆయన శిష్యులు ఎవరు? శంకరాచార్య. శంకరాచార్యకి 4 శిష్యులు ఉన్నారు కదా, పద్మపాద, అస్తామలక, తోటకాచార్య, సురేశ్వరాచార్య. ఈ విధంగా అక్కడి నుండి వస్తూ వస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చింది. చూసారా? అక్కడి నుండి ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చింది. మీకు చెప్తున్నానా లేదా? అంటే అక్కడి నుండి వచ్చిన జ్ఞానమే కదా. కాబట్టి నా దగ్గర నుండి అంటే ఆ నారాయణ నుండి నా వరకు గురువులందరికీ మనము కృతజ్ఞతతో నమస్కరించాలా వద్దా? చెప్పండి. దానినే గురు పూర్ణిమ. ఈరోజు పౌర్ణమి. ఈరోజు ఎవరు పుట్టారు? వ్యాస మహర్షి. ఆయన పుట్టినరోజుని గురు పూర్ణిమగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మనము సంక్రాంతికి పండుగ చేస్తారా లేదా? దీపావళి, విజయదశమి అన్నీ చేస్తామా? మనకు అప్పుడు ఏమవుతుంది? డబ్బులు ఖర్చు అవుతాయి, అనేక వంటలు వండుతారు. కొంతమంది డెడ్ బాడీస్ తిన్నోళ్ళు ఉంటారు, డెడ్ బాడీస్ తింటారు, డెడ్ బాడీస్. సో అవన్నీ తాగినోళ్ళు, తూగినోళ్ళు, ఊగినోళ్ళు, పడినోళ్ళు ఉంటారు కదా, అనేక రకాల లాస్. కానీ గురు పూర్ణిమ రోజు మనకు లాస్ లేదు, అంతా లాభమే. లాభమే లాభం, లాభమో లాభం. మనకు ఖర్చు ఏమి లేదు. మీరందరూ ఈరోజు ఈ దేవాలయానికి చేరుకోవడమే మీరు చేసిన పెద్ద తపస్సు. మీరేం రూపాయి ఖర్చు పెట్టకర్లే, మీకేమి లాస్ లేదు. అర్థమైందా? కాబట్టి పండగలకి మనం మాత్రమే తెలుసు, మనకి ఈ గురు పూర్ణిమ ఎవరికీ తెలియదు. అది మన దురదృష్టకరం. ఎందుకంటే మీరు చూడండి, మీ అమ్మా నాన్నలు బాగా డబ్బులు ఇచ్చి మీకు అన్ని రకాల ఏమైనా కొనిపెట్టారనుకోండి, మేము ఎవరిని మెచ్చుకుంటారా? అదే మీరు బాగా చదివారనుకోండి స్కూల్లో, మీరు మెచ్చుకుంటారా లేదా? అంటే జ్ఞానముకి ఎక్కువ విలువ ఉందా, డబ్బులకి ఎక్కువ విలువ ఉందా? చెప్పండి. కాబట్టి జ్ఞానం విలువ మనం మర్చిపోయాము. కాబట్టి ఈ రోజుల్లో డబ్బులకే విలువగా చలామణి అవుతుంది. కాబట్టి అజ్ఞానంలో ఉన్నాము. కాబట్టి గురువు అంటే అర్థమేంటి తెలుసా? గుకారం. గు అంటే అంధకారం, అజ్ఞానం. అర్థమవుతుందమ్మా? అంటే నాలో ఉన్న అజ్ఞానం అనే అంధకారాన్ని, ఓకేనా, రు అంటే నాశనం చేసేది. అజ్ఞానం అనే అంధకారాన్ని అనే గుకారాన్ని జ్ఞానం అనే ప్రకాశంతో నాశనం అవుతుందా లేదా? మనకి గదిలో చీకటిగా ఉంది, చీకటి పోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? చీపురు తెచ్చి తుడాలా? చీపురు తెచ్చి చీకటి పోతుందా? పోనీ మనము ఏదైనా విష్ణు సహస్రనామాలు పారాయణ చేస్తే పోతుంది చీకటి? ప్రదక్షిణ చేస్తే పోతుందా? ఏమైతే పోతుంది? చీకటి పోవాలంటే లైట్ ఎలాగ కావాలో మీ అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కలగాలి. తమసోమా జ్యోతిర్గమయ. చెప్పండి. నాలో ఉన్న అజ్ఞానం అనే చీకటి పోగొట్టేందుకు జ్ఞానం అనే ప్రకాశాన్ని ఓ పరమాత్మ, ఓ ఈశ్వర నాకు అందించు. చెప్పండి. అర్థం తెలిసిందా? అర్థం తెలిసిందా?
తమసోమ జ్యోతిర్గమైనది అర్థం ఏంటి? నాలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి నాకు జ్ఞానాన్ని అందించు అని ఈశ్వరుడికి మనము ప్రార్థించాలి. ఆ ఈశ్వరుడు ఎవరు? దక్షిణామూర్తి. ఎవరు? గట్టి చెప్పండి పిల్లలు. ఇప్పుడు దక్షిణామూర్తి గురించి ఒక చిన్న కథ చెప్పాలి మీకు. అర్థమైందా పిల్లలు? మీరు మధ్యన మీరు మాట్లాడకూడదు, ఇటువైపే ఉండాలి. మీరు నేను చెప్పేటప్పుడు మీ నోరు పని చేయకూడదు, మీ చెవులు మాత్రం పని చేయాలి. మీరు మాత్రం నా వైపు చూడాలి, నోరు మాత్రం బంద్ చేయాలి. ఓకే ఓకే. అయితే ఈ ప్రపంచాన్ని దేవుడి నుంచి వచ్చింది కదా, దేవుడే ప్రపంచంగా వచ్చారు. అవునా? ఇప్పుడు బంగారమైన ఆభరణాలు అవుతాయా? బంగారం వేరు, ఆభరణాలు వేరుగా ఉంటాయా? బంగారమే కదా ఆభరణాలు అవుతాయి. కాబట్టి దేవుడే ప్రపంచం అయ్యారు. ఓకేనా? ప్రపంచం అయిన తర్వాత ఆయనకి దీన్ని రక్షించాలి కదా, దీన్ని కొనసాగించాలి కదా. అవునా? ఆయనకి కొంతమంది వచ్చారు, పుట్టారు మనసుతో. సనక, సనంద, సనాతన, సనత్ కుమార. ఎంతమంది అయ్యారు? 4. ఓకేనా? ఆ 4 పుట్టారంట ఫస్ట్ బ్రహ్మకి. అయితే పుత్రులారా మీరు ఈ జగత్తుని పాలించండి. ఓకేనా? వాళ్ళేమో మాకు కుదరదు, మేమేం చెయ్యము, మేము పరమాత్మ నిష్ఠలోనే ఉంటాము అని ఉండిపోయారంట. ఇలా చిన్నపిల్లలు వాళ్ళు, కానీ జ్ఞాన స్వరూపులు. అప్పుడు బ్రహ్మ కోపం వచ్చిందంట. ఆ కోపానికి రుద్రుడుగా ఒక శక్తి బయటకు వచ్చింది. ఏ రుద్ర, ఈ 4 హతం చేయి, నాశనం చేయి అన్నారంట. ఎవరు? బ్రహ్మ. అయితే రుద్రుడు చూశాడంట వాళ్ళ ఆత్మనిష్టలో. అంటే రుద్రుడికి స్వరూపమైనటువంటి, బ్రహ్మకి స్వరూపమైనటువంటి ఎసెన్స్ ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళు. రుద్రుడు ఏం చేయగలడు? రుద్రుడు వాళ్ళ వైపు చూసి ప్రశాంతంగా, ఆనందంగా శాంత రూపుడు అయిపోయాడంట. ఆ శాంత రూపులు ఎవరు? దక్షిణామూర్తి. ఎవరు అంటే? దక్షిణామూర్తి అంటే ఏంటి తెలుసా? ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఇప్పుడు అక్కడ ఫోటో పెట్టారా? అది ఎవరు? దక్షిణామూర్తి. అర్థమైందా? ఇప్పుడు ఈరోజు ఆ దక్షిణామూర్తి కాళ్ళ కింద ఎవరున్నారు? మీకు ఎవరికైనా తెలుసా? ఎవరు? అపస్మార్ అంటే ఎవరు? రాక్షసుడు కాదు. ప్రతి జీవిలో శుద్ధ చైతన్య స్వరూప పరమాత్మ స్వరూపాన్ని నేను అని తెలియకుండా మనల్ని మైమరిపించి మనము భ్రాంతిలోకి వెళ్ళిపోయి మనకు భ్రమలోకి నెట్టుతున్నటువంటి ఆ మాయాశక్తికి అపస్మార అంటారు. ఇప్పుడు అర్థమైందా? అపస్మార అంటే రాక్షసుడు కాదు, ఆయన తీసుకొని కాలు కింద వేయడం కాదు. ఇది కథ. మన అందరిలో అపస్మారం ఉంటుంది. అపస్మారకి ఎవడు నాశనం చెయ్యలేడు. మీరు ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం, మీ స్వరూప జ్ఞానం పొందినంత వరకు అపస్మారతో మనం సహజీవనం చేస్తాం. అర్థమైందా? అపస్మారం ఎప్పుడు పోదు. ఈ సృష్టి ఉన్నంత వరకు అపస్మారం ఉంటుంది. కాబట్టి దక్షిణామూర్తికి ప్రమాదం లేదు కదా. దక్షిణామూర్తి జ్ఞానస్వరూపం. ఏం చెప్పాను ఇప్పుడు? శుద్ధ జ్ఞానైకమూర్తయే. అవునా? అందువలన అపస్మార్ని కాళ్ళ కింద తొక్కి పెట్టారా లేదా? మరి మీరెప్పుడు తొక్కి పెడతారు? ఆయన తొక్కి పెట్టాడు, మనం కూడా తొక్కి పెట్టాలి. అర్థమైందా? మనము తొక్కి పెట్టాలని ఆయన చూపెడుతున్నాడు. మీరు ఆయనతో సహజీవనం చేయడం కాదు, తొక్కి పెట్టాలి. తొక్కి పెట్టి నార తీయాలి. అర్థమైందా? ఎవరికి? అపస్మార అంటే మీలో ఉన్న అజ్ఞాన అహంకారం. అర్థమైందా? కాబట్టి ఈ అపస్మార. సో దక్షిణామూర్తి కదా. అయితే దక్షిణామూర్తి ఎలాగున్నాడు తెలుసా? జ్ఞాన ప్రకాశం. అవునా కాదా? ఇప్పుడు మనలో పిల్లలు చూడండి, ఇప్పుడు అద్భుతంగా ఆనందంగా జ్ఞాన స్వరూపులుగా వెలుగుతున్నారు, ఆనంద స్వరూపులుగా. మరి మనము శాశ్వత కాలం అది ఉంటుందా? ఉండదు. మీరు కూడా ముసలోళ్ళు అవుతారు. కొంతమంది ముసలోళ్ళు అన్నారు చూడండి, అక్కడ జుట్టు పండిపోయింది బాగా.
అర్థమైందా? వాళ్ళు వృద్ధులు. అంటే జ్ఞానానికి ఇంకొక పేరు యవ్వనము, అజ్ఞానానికి ఇంకొక పేరు వృద్ధాప్యము. ఎవరిలో అయితే అజ్ఞానం ఉంటుందో వాళ్ళందరూ వృద్ధులే. ఎవరైతే జ్ఞానంతో ఉంటారో వాళ్ళు పిల్లలు. మీరు మధ్యలో ఇలా మాట్లాడరు. ఎవరైతే జ్ఞాన స్వరూపులు ఉంటారో వారు యవ్వనములో యువకులుగా ఉంటారు. ఎవరైతే అజ్ఞానంలో ఉంటారో చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏజ్తో సంబంధం లేదు. జ్ఞానముకి అజ్ఞానానికి జ్ఞానము యవ్వనంతో యువకులుగా పోలుస్తారు, అజ్ఞానాన్ని వృద్ధులుగా పోలుస్తారు. అర్థమైందా? అందుకే జ్ఞానం ఎవరైతే పొందుతారో వారు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు నమస్కరిస్తారు. జ్ఞాన వయోవృద్ధయో జ్ఞానవృద్ధ ఏవ గరీయసి. అర్థమైందా? అంటే జ్ఞానులు వృద్ధులు ఉంటే వృద్ధులు పెద్దవాళ్ళు అయినప్పటికీ జ్ఞానులకు ముందు మనము నమస్కరిస్తాము. శంకరాచార్య 32 ఏళ్ళు అంటే 32 సంవత్సరాల వరకు ఉన్నారు. అర్థమైందా? మరి మన వీధిలో 95 ఏళ్ళు వచ్చినటువంటి ఒక తాత ఉన్నారు. ఇప్పుడు శంకరాచార్య వచ్చారనుకోండి, శంకరాచార్య ముందు నమస్కారం పెట్టాలా మన తాతకే, పక్కనున్న తాతకే? శంకరాచార్య. ఎందుకు? జ్ఞాన వృద్ధులైన ఈయన వయోవృద్ధులు. అందరూ కూడా ఒకే కేటగిరీ. మనందరం ఉన్నామనుకోండి, మనందరికి పెద్ద బ్రహ్మజ్ఞానం తెలియదు. మనలో వృద్ధులకు ముందు నమస్కరించాలి. కానీ జ్ఞానులు వస్తే జ్ఞానులు ముందు నమస్కారం పెట్టాలి. ఆ విధంగా దక్షిణామూర్తి ఎప్పుడు వచ్చారు అంటే ఈ సృష్టి అయిన తర్వాత మనం ఎలా జీవించాలో మనకు తెలియదు కదా. మీరు ఒక సెల్ ఫోన్ కొన్నారు, కొత్తది మార్కెట్లోకి వచ్చింది. దాంతోపాటు ఏమి ఇస్తారు మనకి? ఒక మాన్యువల్ ఇస్తారా లేదా? అంటే సెల్ ఫోన్ ఎలా వాడాలి, అవునా కాదు పిల్లలు చెప్పండి? మరి ఒక సెల్ ఫోన్ ఎలా వాడాలి మాన్యువల్ ఇస్తే, మరి ఇదొక పెద్ద టీవీ, ఇదొక పెద్ద సెల్ ఫోన్, ఇదొక పెద్ద టవరు, మరి దీన్ని ఎలా వాడాలని ఎవరికి చెప్పారు? మనకి ఏ మాన్యువల్ ఇచ్చారు? ఆ జ్ఞానం మనకు అందాలా వద్దా? ఆ జ్ఞానం అందడానికి ఆ సర్వవ్యాపి పరమాత్మయే దక్షిణామూర్తిగా వచ్చారు. ఎవరు వచ్చారు? అప్పుడు మన సృష్టి అంతటికి ప్రాతినిధ్యం వహించినటువంటి యజ్ఞయాగాలు చేసిన ఋషులు జటలు పండిపోయిన జటలతోని వృద్ధులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనందరం కూడా మన డౌట్స్ మన భయాలు పోగొట్టుకోవడానికి మనం దక్షిణామూర్తి దగ్గరికి వెళ్దామా, ప్రశ్నిద్దామా అని వచ్చారు. ఎవరి దగ్గరికి వచ్చారు? దక్షిణామూర్తి దగ్గరికి. దక్షిణామూర్తి ఎక్కడున్నారు? ఈ ప్రపంచమంతా ఒక వటవృక్షం మర్రి చెట్టుగా మీరు భావించుకుంటే చెట్టుకి ఆధారం ఎక్కడ ఉంటుంది? చివరి ఉంటుందా, కింద ఉంటుందా? మూలం కదా. ఈ జగత్తుకంతా మూలం ఎవరు? పరమాత్మేనా. కాబట్టి పరమాత్మ ఈ జగత్తంతా ఒక మర్రి చెట్టుగా ఊహించుకుంటే మూలం కారణం కాబట్టి మూలం యందు దక్షిణామూర్తి ఉన్నారు. మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతేవ సదృశిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. చూసారా, ఆ దక్షిణామూర్తి ప్రకాశిస్తున్నారంట. జ్ఞానం, నేనేమన్నాను? జ్ఞానానికి యవ్వనంతో ప్రకాశం చెప్పాను కదా. ఆయన ప్రకాశిస్తున్నారు. ఎక్కడ? వటవృక్ష మూలములో కూర్చున్నారు. ఋషులందరూ వచ్చి కూర్చున్నారు. వాళ్ళ గడ్డాలు జడలు కట్టుకొని వచ్చారనమాట. చుట్టూ కూర్చున్నారు కింద. వృద్ధులు. శిష్యులు ఎవరు? వృద్ధులు. గురువు యువకుడు. చూసారా? చిత్రం బలరవి. చిత్రమా కాదు చెప్పండి మీరు. ఎందుకంటే మనం ఏమనుకుంటాము, గురువులు అంటే ముసలోళ్ళు ఉంటారు, ఇంక దేనికి పనికిరాని గెడ్డాలు మీసాలు పండిపోయి అలా ఊగుతూ తూగుతూ అలా గురువులు ఉంటారు అనుకుంటాం మనం. కానీ ఇక్కడ విచిత్రం. గురువు యవ్వనంతో ప్రకాశిస్తున్నారు.
మరి శిష్యులు ఎవరు? వృద్ధులు. రివర్స్ అయింది, ప్లేట్ రివర్స్, ట్రైన్ రివర్స్. అర్థమైందా? కాబట్టి చిత్రం వటతరోర్మూలే, అర్థమైందా? వృద్ధా శిష్య గురుర్యువ. వృద్ధులు శిష్యులు, గురువు యువకుడు. గురోస్తు మౌనం వ్యాఖ్యానం, శిష్యాస్తు చిన్న సంశయా. కాబట్టి ఈ విచిత్రం ఏంటంటే గురువేమో యువకుడు, శిష్యులేమో ముసలివాళ్ళు, వృద్ధులు. ఇది విచిత్రం. తర్వాత ఆయన మాట్లాడట్లే, వటవృక్షం దగ్గర ఇలా కూర్చున్నారు. ఇదిగో ఇదేంటమ్మ, ఇది చిన్ముద్ర. ఇదేంటిది? చిన్ముద్ర, జ్ఞానముద్ర, చిన్ముద్ర. అంటే మీరందరూ కూడా ఎప్పుడైనా సరే ధ్యానం చేసేటప్పుడు మీరు చూసి ఉంటారు, ఇలాగుంటా చూడండి, చిన్ముద్ర. కాబట్టి దక్షిణామూర్తి ఇలా సింబలైజ్ అనమాట. ఇది ముద్ర, చిన్ముద్ర. ఇలా పెట్టుకొని నువ్వు బంద్ కరో. కాబట్టి ఈ చిన్ముద్ర అంటే మనము, నేను ఈశ్వరుడి కంటే వేరుగా లేను. చూడండి, ఇది ఈశ్వరుడు. ఏంటమ్మా ఇది? పరమాత్మ. నేను ఈ ఈశ్వరుడు యొక్క ప్రతిరూపాన్ని. ఇదిగో ప్రతిరూపాన్ని చూసావా? నువ్వు మాట్లాడావు. ఇదిగో అందరు చూపెడుతుందా? ఇది ఎవరిది? ఈ ఈశ్వరుడు యొక్క ప్రతిరూపమే. మరి మనం ఎవరితో కలిసి ఉండాలి? ఈశ్వరుడితో కలిసి ఉండాలా వద్దా? మనం ఏం చేసాము? ఈ పరమాత్మ మర్చిపోయి వీటితో కలిసి ఉన్నాం మనం. వీటితో ఈ మూడేంటి? ఈ మూడు మన ప్రపంచం, మన భారతదేశము, మన నదులు, మన పర్వతాలు, మన ఇల్లు, మన వాకలి, మన కారు, మన సర్వం, మొత్తం ప్రపంచం అంతా ఈ మూడు గుణాలు, పంచభూతాలు. ఓకేనా? 3 గుణాలు, పంచభూతాలు, ఇవన్నీ కలిపి ఈ 3. ఓకేనా? మనము దేవుణ్ణి గుర్తించట్లేదు. మనం ఏం చేస్తున్నాము? వీటి వెనక పడుతున్నాము. ఒక కారు మాకు ఉంది, అలా ఆ కారు బాగుంది, ఈ ఇల్లు ఉంది, అలా ఆ ఇల్లు బాగుంది, వీటన్నిటి మీద తిరుగుతున్నాం. మర్చిపోయాం దేవుణ్ణి కదా. అందువలన మీరు ఎప్పుడైతే నువ్వు ఈశ్వరుడి స్వరూపాన్ని మర్చిపోయావో అవే నీ యొక్క బాధలకి, కష్టాలకి, భయాలకి కారణము. కాబట్టి దక్షిణామూర్తి ఏమంటున్నారంటే వీటి నుండి విడిపో. ఫస్ట్ విడిపో వీటి నుండి. ఏం చేయాలి? విడిపోయి నాతో కలువు. ఇదిగో చూసారా ఈ ముద్ర. సో దీన్ని, ఈ యొక్క మాయాజాలం నుండి విడిపోయి పరమాత్మతో కలవడమే చిన్ముద్ర. కాబట్టి ఆయన మాట్లాడా? ఏం మాట్లాడలే, ముద్ర చూపెట్టాడు అంతే. మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. చూసారా? మాట్లాడకుండానే అద్భుతమైనటువంటి సైన్స్, ద గ్రేట్ సుప్రీం సైన్స్, ద యూనివర్సల్ సైన్స్, ద యూనివర్సల్ విజ్డమ్, ద యూనివర్సల్ ఇంటెలిజెన్స్ ఈ ముద్రతో చూపెట్టాడు దక్షిణామూర్తి. అయితే ఎప్పుడైతే ఆ శిష్యులు ఆల్రెడీ ఆ ముద్ర చూశారో వాళ్ళకు గుర్తొచ్చింది. అయ్యో రామ, అవును కదా, మేము ఆత్మారామం కదా, నేను అయ్యో రామ అంటానేంటి? నేను ఆత్మారాముని కదా, అయ్యో రామ అని బాధపడతానేంటి? అంటే ఎందుకు బాధపడుతున్నాను అంటే, నా యొక్క ఈ శరీరమే నేను పుట్టాను అని భ్రమపడుతున్నాను. మనందరం కూడా ఈ శరీరంతో పుట్టకముందు కూడా పరమాత్మ స్వరూపాలమే. పరమాత్మ నుండి మనం వచ్చాము, మళ్ళీ ఎక్కడ చేరాలి? పరమాత్మ దగ్గరికే చేరాలి. ఇది ఒక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి జీవితాంతం. మనం ఎక్కడి నుంచి వచ్చాము? పరమాత్మ నుండే. మనం ఎక్కడికి వెళ్ళాలి? చివరికి అక్కడికి, పరమాత్మకి వెళ్ళాలి. చూసారా? అన్ని నీళ్ళు, వర్షపు నీరు అన్నీ ఎక్కడికి వెళ్తాయి? సముద్రం నుండి. సముద్రం నీరు ఆవిరై ఎక్కడికి వెళ్తాయి? పైకి వెళ్తాయి. మేఘాలు అవుతాయి. వర్షం పడి మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి? ఆ విధంగా మనందరం కూడా ఈ రహస్యం తెలుసుకోవాలి. కాబట్టి ఈ రహస్య జ్ఞానం మనకు అందించే గురువు ఆయన భగవంతుడే కాదా? గురు బ్రహ్మ గురుర్ విష్ణు. చెప్పండి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర. చెప్పండి. అయిందా? ఇప్పుడు
గురు సాక్షాత్ పరం బ్రహ్మ, సాక్షాత్ పరబ్రహ్మ. ఎందుకు సాక్షాత్ అన్నారు చెప్పండి? ఎందుకు సాక్షాత్ అన్నారు చెప్పండి? గురు పరబ్రహ్మ అనొచ్చా లేదా? మరి గురు సాక్షాత్ ఎందుకు అన్నారు అంటే, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర అన్నామనుకోండి, ఈ చిలకలాగా రామ 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 మనం అంటాం. ఎందుకంటే గురు పని గురువే, దేవుడి పని దేవుడు, అమ్మ అంతా అమ్మ బొమ్మ. అర్థమైందా? కాబట్టి మీరు అలాగనుకుంటారని గురువు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర్ కాదు, గురువే డైరెక్ట్గా ఈశ్వర అని చెప్పడానికి గురు సాక్షాత్. అందువలన తస్మై దేర్ ఫోర్, ఆ గురువుకి నా నమస్కారం. ఇప్పుడు మీరు చెప్పండి, మీలో ఎవరైనా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీ హృదయం మీద చెయ్యి వేసుకోండి. ఈ రోజులుగా ఇది చెయ్యి వేసుకోండి. 100% ఎటువంటి సందేహం లేకుండా గుడిలో ఉన్న దేవుడు గురువు ఇద్దరిని ఏమాత్రం తేడా లేకుండా హృదయ పవిత్రతతో ఆ విధంగా మీరు ఆరాధించగలరా, పూజించగలరా, నమస్కరించగలరా? నిజంగా మీరు చెయ్యొద్దండి, అబద్ధం ఆడకూడదు. ఎందుకంటే మనం ఉన్న దక్షిణామూర్తి ప్రాంగణంలో ఉన్నాం. ఇది ఎవరు చెయ్యరు. అందుకే మనం గురువుకి నమస్కారం పెడతాం, కానీ గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఓకే, కానీ దేవుడు వేరు, గురువు వేరు. కానీ ఉపనిషత్తు ఏం చెప్పింది? యథా దేవే తథా గురౌ. ఏ విధంగా అయితే మీరు తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి, కాశీలో ఉన్నటువంటి విశ్వనాథుడు, అయోధ్యలో ఉన్నటువంటి శ్రీరామ, అదేవిధంగా అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్, సోమనాథ్, భూతనాథ్, ముక్తినాథ్, కైలాసనాథ్. అర్థమైందా? ఈ నాథ్ 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 బద్రీనాథ్ అంటారు కదా, నాథ్ నాథ్. ఈ నాథులకి గురువులతో పాటు మీరు గురువుకి ఈ యొక్క ఈశ్వరుని సమానంగా మీరు దర్శించగలరా, సమంగా సేవించగలరా, సమంగా నమస్కరించగలరా? అంతవరకు మీ జ్ఞానం పూర్తి కాదు. అందుకే మనం జీవితాంతము గురువుకి మొక్కుతాము, దేవుడికి మొక్కుతాము, గుడికి వెళ్తాము, బడికి వెళ్తాము. ఓబీటీకే ఏబీటీకే ఓబీటీకే దోనో టీకే నై చలేగా. అది ఓకే ఇది ఓకే అవ్వదు. కాబట్టి పిల్లలారా, పెద్దలు, మీరందరూ కూడా నిజమైన గురువులు. ఈశ్వరుడు భిన్నము, మీరు భిన్నము. ఈశ్వరుడు అందరూ వేరు కాదు. మనందరం కూడా ఈశ్వరుడి నుంచి వచ్చాము. కానీ మళ్ళీ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలంటే మాకు దారి తెలియదు. దారి చూపెట్టేవాడే గురువు. ఇప్పుడు మీరు చెప్పండి, చీకటిగా ఉంది ఓకేనా? చీకటిగా ఉంది కాబట్టి మొత్తం ఆ దారి అంతా మొత్తం లైట్లు వేసేస్తారా? అక్కర్లేదు. కానీ ఒక టార్చ్ లైట్ ఇస్తే వెళ్ళగలరా లేదా? టార్చ్ లైట్ అంత లైట్లు వేయక్కర్లే, మీ టార్చ్ లైట్ చాలు మీరు వెళ్ళిపోవడానికి, మీరు దారి. అదేవిధంగా మీకు ఏదైతే అజ్ఞానం అడ్డుపడిందో దాన్ని తొలగించి మీ చేతిలో ఒక జ్ఞాన జ్యోతి అనే టార్చ్ లైట్ ఇస్తారు. ఆయన పేరే గురువు. మనకి ఇక్కడ ఈ దారి ఉంది కదా, రాళ్ళు ముక్కలు కూడా గుచ్చుకుంటాను. రాళ్ళ ముక్కలు గుచ్చుకుంటే మొత్తం ఇప్పుడు రోడ్డు వేస్తామా? రోడ్డు వేయలేము. కానీ ఆ రాళ్ళ మీద చూడండి, నడవడానికి చిన్న రాళ్ళ పిక్కల మీద నడవడానికి మీరు చెప్పులు వేసుకున్నారు అనుకోండి, నడవగలరా లేదా? సో ఆ చెప్పుల్లాగా మీకు కవచం ఇచ్చేవాడే గురువు. చూసారా? అదేవిధంగా మీరు ఒక నది దాటాలి, ఈత రాదు, ఏం చేద్దాం? వాటికని వీడు నేను వెళ్ళను. కానీ ఒక బోటు ఉన్నదనుకోండి, ఆ బోటు ద్వారా నడిపించి అవతల వైపు చేర్చేవాడే గురువు. చూసారా? కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడు మీ గురువు వస్తారు తెలుసా? మా గురువు కావాలంటే గురువు మీ దగ్గరికి రారు. మీరు ఎప్పుడైతే అమ్మా నాన్నల విషయంలోనూ, మీ యొక్క టీచర్ చెప్పే పాఠాల విషయంలోనూ, పెద్దల విషయంలోనూ అందరికీ మీరు పెద్దవాళ్ళకు నమస్కరించి, చిన్నవాళ్ళకు ప్రేమించి, ఎటువంటి అసూయ, ఎటువంటి ద్వేషం లేకుండా, పోటీలు పడకుండా అందరినీ కూడా ప్రేమిస్తూ నమస్కరిస్తూ ఎప్పుడైతే మీరు ఉంటారో, ప్రతి శనివారము ఆదివారము గుడికి ఎవరైతే వస్తారో, హనుమాన్ చాలీసా చదువుతారో, భగవద్గీత ఎవరైతే రోజుకి ఒక శ్లోకం మీరు చదువుతారో, అప్పుడు ఆ దక్షిణామూర్తి మీకు ఒక గురువు పంపిస్తారు. ఎందుకు? ఆయన దగ్గర ఒక రిమోట్ ఉంది. ఏముందమ్మా? దక్షిణామూర్తి దగ్గర ఒక రిమోటు, ఒక సెల్ ఫోన్ లాంటిది ఉంటుంది రిమోటు. ఆయన అక్కడి నుంచి మాకు ఫోన్ చేస్తాడు.
ఎవరు? దక్షిణామూర్తి. స్వామీజీ మీరు వెళ్ళండి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆయన మాకు చెప్తాడు. అప్పుడు మీ ధైర్యం వస్తాం. మీరు పిలిస్తే మేము రాము, మీరు పిలిస్తే వస్తామా మేము? ఆయన చెప్తే వస్తాం. కాబట్టి మీరు ఎవరికి ఇప్పుడు అడగాలి గురువు కావాలని? దక్షిణామూర్తి. అవునా కాదా? కావాలా? ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి ఎలా ఉంటారు? ఈ గుళ్ళోనే ఉన్నారా? మరి ఎక్కడ లేరా? కాదు. దక్షిణామూర్తి మన ఆకాశం వలె అంతా వ్యాపించి ఉన్నాడు. మీరు ఎటువైపు చూసి ఈశ్వరుడు ప్రార్థించినా, ఎక్కడ ప్రార్థించినా, ఎవరికి ప్రార్థించినా అతనికి వినిపిస్తుంది. ఎందుకు? ఆకాశం కూడా అతనిలో ఉన్నది. ఆకాశం పెద్దదే కాదా? ఆకాశం పెద్దది, నేను ఆకాశం అతనిలో ఉన్నది అంటే ఆకాశం కంటే పెద్దోడే కాదా? ఆకాశం కంటే పెద్దగా ఉన్నటువంటి దక్షిణామూర్తికి మీ గోడు వినిపిస్తే, మీ గోల వినిపిస్తే, మీ బాధ వినిపిస్తే, మీ ఏడుపు వినిపిస్తే అక్కడి నుంచి మాకు ఫోన్ వస్తుంది. ఇది బాధ. చూసారా? మన కార్పొరేట్ మనకు పని చేయలేదనుకోండి, మీరు ఎమ్మెల్యే చెప్తే ఏమవుతుంది? ఎమ్మెల్యే నుండి ఫోను కార్పొరేట్కి వస్తుంది. కార్పొరేట్ అడుగుతాడు, ఎవరండి? కృష్ణారావు అంట, మన కాలనీలో ఉన్న, రమ్మనండి. ఎందుకు? ఎమ్మెల్యే నుంచి ఫోన్ వచ్చింది ఆయన. కాబట్టి మీరు దక్షిణామూర్తికి ప్రార్థిస్తే ఆయన మాకు ఫోన్ చేస్తారు. కాబట్టి మేము మీ దగ్గరికి రావాలి. అర్థమైంది? ఎందుకు? ఆయన ఆది గురువు. ఎవరు? ఆది గురువు అంటే అర్థం ఏంటి తెలుసా? ఏంటంటే ఎవరికైతే గురువు ఉండరో, తనకు స్వయంగా గురువు అక్కర్లే, నేనున్నాను, మా గురువు ఉన్నారా లేదా? మా గురువు ఉన్నారా లేదా? ఆయన గురువు ఉన్నారా లేదా? ఆయన గురువు ఉన్నారా లేదా? మా అందరికీ గురువులు ఉన్నారు. కానీ దక్షిణామూర్తి గురువు ఎవరు చెప్పండి? ఎవరు? యస్య గురువు న విద్యతే సహ ఆది గురువు. అంటే అర్థం ఏంటి? ఎవరికైతే గురువు ఉండరో వారిని ఆది గురువు అంటారు. జగద్గురువు అంటే జగత్తుకి గురువు. జగత్ కంటే ప్రతి చేమకి, ప్రతి దోమకి నేనే గురువు అంటాడు. అంటే ప్రతి ప్రాణిలోనూ ఉన్నటువంటి ఆ చైతన్య జ్ఞాన స్ఫురణ దక్షిణామూర్తి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ స్ఫురణ తెలుసుకొని పరమాత్మ చేరుకునే ఆ తత్వజ్ఞానం ప్రతి ప్రాణిలో ఉన్నది. కాబట్టి ఈ జగత్తంతా అతని నుండే వచ్చింది. కాబట్టి అతనిలోనే స్థితిగా ఉన్నది. కాబట్టి అతనిలోకి ప్రళయంగా మారుతుంది. కాబట్టి అందువలన జగద్గురు. వసుదేవసుతం దేవం చెప్పండి. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. దక్షిణామూర్తి చెప్పానా? ఆ దక్షిణామూర్తి ఇలాగ మౌనంతో మాత్రమే సరిపోదు, మనం కాస్త బోధ చెయ్యాలి అని ఆయనకి కలిగింది. ఎవరికి? ఎవరికి? దక్షిణామూర్తి. అప్పుడు ఆయన ఒక శరీరంతో పుట్టారు. ఆయన ఎవరు? శ్రీకృష్ణ. చెప్పండి. ఇప్పుడు శ్రీకృష్ణ దక్షిణామూర్తి శ్రీకృష్ణుగా పుట్టారా కాదా చెప్పండి మీరు. అందువలన మరి దక్షిణామూర్తి జగద్గురువు అయితే శ్రీకృష్ణ జగద్గురువు అవుతారా, లోకల్ గురువు అవుతారా చెప్పండి? జగద్గురువే కదా. అందువలన ఆ వేద జ్ఞానమే మళ్ళీ మనకు మరొకసారి అందరికి అందించారు. కాబట్టి అది ఎవరికి చెప్పారు? ఎవరు చెప్పారు? శ్రీకృష్ణ ఎవరు చెప్పారు? శ్రీకృష్ణ ఎవరు చెప్పారు? అర్జునుడికి చెప్పారు. అర్జునుడు ఒక్కడి కోసం చెప్పలే. ఏ నాయన అర్జున, ఈ ప్రపంచంలో అందరికి కూడా ఇది అందాలి అని అర్జునుడు చెప్పి మనకు వదిలారు. అందుకే మనకి భగవద్గీత ఈరోజు ఉందా లేదా? ఏమైంది? మీ మధ్యలో పిల్లలు అలాగా టైం అయిపోయిందా? ఓకే, నేను క్లోజ్ చేస్తానులేండి. ఓకే, అయితే అందువలన ఆ దక్షిణామూర్తి తత్వమే మనకి భగవద్గీతగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనకు అందించారు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మను మనము జగద్గురు అంటాము. మరి శ్రీకృష్ణ చెప్పినటువంటి ఆ భగవద్గీతని
మనకి గీతగా ఎవరు రాశారు? ఆయన చెప్పిన దాన్ని వ్యాస మహర్షి ద్వారా వచ్చింది. అందువలన వ్యాస మహర్షి కూడా జగద్గురువే. అవునా కాదా చెప్పండి? కాబట్టి అందువలన దక్షిణామూర్తి శ్రీకృష్ణ, వ్యాస మహర్షి ఆయన రాసినటువంటి బ్రహ్మసూత్రాలకి, భగవద్గీతకి మరింత అర్థమయ్యేటట్లు వ్యాఖ్య రాశారు ఒకరు మహానుభావులు. ఎవరు? ఆది శంకరాచార్య. ఎవరు? ఆది శంకరాచార్య. ఆయనకి కూడా మన జగద్గురు అంటామా లేదా? ఎందుకు? అదే జ్ఞానం, కలపలేదు, తీయలేదు, ఏమి ఈ మనకి మజ్జిగలో నీరు పోసినట్టు కలపలే, అదే జ్ఞానాన్ని అందించారు. కాబట్టి ఈ జగత్తంతటికి కళ్యాణకారి, మంగళకరమైనటువంటి ఆ గొప్ప ఆత్మ విద్య, బ్రహ్మ విద్యను అందించినటువంటి గురువుల్లో శ్రేష్ఠుడు. కాబట్టి ఆది శంకరాచార్య కూడా జగద్గురు అంటాం మనము. అర్థమైందా? ఆది శంకరాచార్య పుట్ట ఉందా? ఉందా లేదా? ఆయన శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. ఈ లోకానికి ఉపకారం చేయడానికి మహానుభావులు వేదాన్ని మొత్తం అధ్యయనం చేసి వేదతత్వం అంతా ఔపాసన పట్టి, తరువాత స్మృతి గ్రంథాలన్నీ ఔపాసన పట్టి, పురాణాలన్నీ కూడా సారం తెలుసుకొని లోకాని కోసము భాష్యాల రూపంలో అందించారు శంకరాచార్య. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. కాబట్టి మనము కేశవ అంటే విష్ణు స్వరూపంగా వ్యాస మహర్షిని తీసుకుంటే, శివస్వరూపంగా శంకరాచార్యని తీసుకుంటే, ఇద్దరు కలిసి అద్భుతమైనటువంటి సమాజానికి జ్ఞానాన్ని ప్రబోధించారు. కాబట్టి ఇద్దరికి మనము నమస్కరించాలా వద్దా? ఒకసారి కాదు, మళ్ళీ మళ్ళీ నమస్కరించాలి. అర్థమైందా? కాబట్టి అద్భుతమైనటువంటి ఈరోజు గురు పౌర్ణమి అంటే మన భారత జాతికి, ప్రతి ఒక్కరికి ఇది పండగ, గొప్ప పండగ. మిగతా పండుగలు చెప్పాను, మన ఖర్చు. ఈ పండుగతో మనకి లాభం, ఖర్చు లేదు, జీరో ఖర్చు, లాభం, ప్రాఫిట్. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ గురు పౌర్ణిమ పండుగతో మీరు జ్ఞానంగా మీరు ప్రకాశించాలి. అజ్ఞానంగా బెల్లం కొంటే రాయిలాగా ఓ మూల కూర్చొని నాకేం తెలియదు అన్నట్టు ఉండకూడదు. జ్ఞానంతో ఆ యొక్క చంద్రుడి వలె ప్రకాశించాలి. ఈరోజు పౌర్ణమి. అర్థమైందా? చంద్రుడు చూసి ఎవరైనా ఏడుస్తారా? అయ్యో చంద్రుడి వీళ్ళు ప్రకాశం, ఏడుస్తారా? చంద్రుని చూసి అందరము ఆనందిస్తాము. శాంతికి, ఆనందానికి, జ్ఞాన ప్రకాశానికి ప్రతీక చంద్రుడు. చంద్రుడు ఎక్కడ ఉంటారు? ఏ దేవుడి మీద ఉంటారు? తల మీద. ఇక్కడ ఉంటారా? ఆయనకి ఏమంటారు? చంద్రుడు ఉండడం వల్ల ఏమంటారు? చంద్రశేఖర 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 పాహిమా, చంద్రశేఖర 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 రక్షమా. అర్థమైందా? చంద్రశేఖరం ఆశ్రితం. ఆయన ఆశ్రయిస్తే మీకేమవుతుంది? యముడు అంటే ఎవరు? యముడు అంటే ఎవరు? యముడికి యముడా? యముడికి మొగుడా? ఏంటి సినిమా? అది కాదు. యముడంటే మనల్ని ఆఖరికి మనందరినీ మీ పని అయిపోయింది రండి, మీరు చేసిన చాలు కానీ రండి అయిపోయిందని మనల్ని బరబరా ఈ తాళ్ళు కట్టి లాక్కెళ్ళేవాడే యముడు. కాబట్టి ఆ లాక్కెళ్ళే ముందు చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. ఆ చంద్రశేఖర్కి మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో యముడికి ఆయన యముడు. మనందరికి యముడు ఎవరు? యమధర్మరాజు. యముడికి యముడు ఎవరు? చంద్రశేఖరుడు, దక్షిణామూర్తి. మనం దక్షిణామూర్తిని మనం పట్టుకుంటే యముడు కూడా మనకేమీ చెయ్యలేరు. అర్థమైందా? కాబట్టి మనందరము యముడి దగ్గర చూసి ఏడుస్తామా? దక్షిణామూర్తిని పట్టుకొని యముడికి ఛాలెంజ్ ఇస్తామా? చెప్పండి. దక్షిణామూర్తిని పట్టుకొని యముడికి మనము ఛాలెంజ్ ఇస్తాలి. నువ్వేం చేస్తావు చేసుకోపో, ఏ ఇంద్ర నువ్వేం చేస్తావు చేసుకోపో అని మన గిరిధారి గోవర్ధన్ ఎత్తాడు. ఎవరెత్తారు గోవర్ధన గిరిని, పర్వతాన్ని? ఏం చెప్పాడు? ఏ ఇంద్ర నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అని గోవర్ధన గిరి ఎత్తి అందరికీ కూడా
ఆవాసం ఇచ్చారు. ఆ విధంగా మనం కూడా వనమాలి మురళి దారి గోవర్ధన గిరివర దారి, వనమాలి మురళి దారి గోవర్ధన గిరివర దారి, నిత నిత కరమాకన చోరి గోపీ మనహారి, నిత నిత కరమాకన చోరి గోపీ మనహారి. అంటే ఎప్పుడైతే భయానికి మనము పూజించకూడదు, కాబట్టి పలాని దేవుడు మీరు పూజించకపోతే మీకు ఏదైనా చేస్తాడు అంటే దేవుడా ఏముడా? ఆయన దేవుడు కాదు. కాబట్టి దేవుణ్ణి మనము ప్రేమతో, అమ్మ నాన్నరికి మనము భయపడి వెళ్తామా, ఆనందంతో వెళ్తామా? మరి ఈ జగత్తుకి అమ్మా నాన్న అయినటువంటి దేవుణ్ణి భయపడి పూజిస్తారేటయ్యా బాబు మీరు. అందువల్ల భయపడి పూజించకూడదు, ప్రేమతో ప్రీతితో పూజించాలని కృష్ణ పరమాత్మ మనకు చెప్పాడు. హే ప్రజలారా, ఇంద్రుడికి భయపడి మీరు పూజలు చేయొద్దు, ఇంద్రుడికి భయపడి పూజలు మీరు చేయొద్దు. కాబట్టి ఇంద్రుడు చేయకుండా గోవర్ధనగిరికి చేద్దాం. ఎలా చేద్దాం? భయపడొద్దు, ప్రేమతో గోవర్ధనగిరికి చేద్దాం, ప్రేమతో గోవర్ధనగిరి చేద్దాం. అప్పుడు ఇంద్రుడికి భయపడి చేయకూడదు, ప్రేమతో చేయండి, ఏ ప్రాబ్లం లేదు. కానీ భయపడి చేస్తే మీరు దేవుడు పూజ చేయరు, మీ భయానికి పూజ చేస్తారు. భయాన్ని పోగొట్టుకొని ఆ ఈశ్వరుడు పూజ చేస్తే మీకు ఫలితం ఉంటుంది. భయంతో చేస్తే మీకు ప్రయోజనము ఏమీ ఉండదు. కాబట్టి ఈ విధంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనకి భయం లేకుండా పూజించమని భగవద్గీతలో చెప్పారు. ఎక్కడ చెప్పారు? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ఎవరైతే ప్రీతితో ఆ పరమాత్మని ధ్యానించి పూజిస్తారో అప్పుడు వారికి నేను అభయం ఇస్తాను. వారికి ఎటువంటి సమస్య లేదు, ఎటువంటి భయం లేదు, వారికి ఏమి కావాలో అవన్నీ అందిస్తాను. అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కాబట్టి మీ యొక్క యోగక్షేమాలు మీకేం కావాలో నేను అన్ని సమకూరుస్తాను, వాటిని రక్షిస్తాను కూడా. కానీ మీరు మాత్రము మీ కర్తవ్యాలని నిష్ఠతో భగవంతుని యందు ధ్యానించి స్మరించుకుంటూ మీ పనులు మీరు చెయ్యండి, ధర్మాన్ని రక్షించండి. ఆ ధర్మం మిమ్మల్ని రక్షించే విధంగా నేనే వచ్చి రక్షిస్తాను అని చెప్పారు. ధర్మో రక్షతి రక్షితః. కాబట్టి బోల్యే సనాతన ధర్మకి జై శ్రీరామ్. కృష్ణం వందే, కృష్ణం వందే. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. హర నమ పార్వతీపతయే మహాదేవ్. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.